ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. మహావాక్యరత్న ప్రభావడి ఉపదేశవాక్య ప్రకరణం కేనోపనిషత్తులోని తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అనే దాన్ని చూస్తున్నాం. కొన్ని భాగాలు చూశాము. తరువాయి భాగము ఈరోజు. యన్మనసానుమనుతే ఏనాహృం మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసానమనుతే ఏనాహృం మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఈ కేనోపనిషత్తులోని తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అనే వాక్యము మొదటి చూపుకు ఒక సాధారణ నిరాకరణ వాక్యంలా ఉంటుంది. శంకర భాష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఉపనిషత్తు మొత్తానికి హృదయస్థానమైనటువంటి మహావాక్య ప్రబోధం. ఇందులోని ప్రతి పదము అత్యంత ఉద్దేశ్యపూర్వకంగా ఋషిగారి చేత ప్రయోగించబడినది. ముఖ్యంగా నేదం అండ్ యదిదం అంటూ 2 మార్లు ఒకే విషయాన్ని పునరుక్తి చేయడం కాకుండా 2 వేర్వేరు స్థాయిలలో అద్వైత బోధనను స్థాపించడానికి ఉపయోగించబడ్డాయి. నేదం నైదం యదిదం, ఏదైతే ఇదం అది. 2 సార్లు ఇదం వచ్చింది. నేదం అంటే ఏమిటి? మొదటి నిరాకరణ. నా ఇదం నేదం. ఉపనిషత్తు ఒక సాధారణ సత్యాన్ని ప్రకటిస్తోంది అనుకోక్కర్లా. బ్రహ్మము ఎప్పటికీ ఇదం కాదు. వేదాంతంలో ఇదం అంటే కేవలం ఇది అని కాదు. ఇది టేబుల్ మీద ఏదో వస్తూ ఉంది, దాన్ని ఇది, అలాంటి ఇది కాదు ఇక్కడ. ఇదం అంటే ఇది అంటే విషయ పదము. అన్ని విషయాలను ఇంక్లూడ్ చేసేటటువంటి పదం. ఏ విషయాలైతే తెలిసేవో, కనిపించేవో, ఊహింపబడేవో, అనుభవింపబడేవో, జ్ఞాపకాల్లో వచ్చేవో అవన్నీ కూడా ఇది అని చూపించబడే, ఏదైతే ఇది అని చూపించబడేదో ఈ సర్వము ఇదంలోకి వస్తుంది. అర్థమైందా? ఇదం అంటే ఏదో ఎదురుగుండా ఉన్న ఒక వస్తువు కాదు. ఇదం అనేది సర్వ దృశ్య ప్రపంచాన్ని తెలిసేది, కనిపించేది, ఊహింపబడేది, అనుభవింపబడేది, అన్ని విషయములను ఇన్క్లూడింగ్ శరీరం. ఇదం శరీరం కౌంతేయ, ఇదం ప్రాణం, ఇదం మనస్సు, ఇదం బుద్ధి, ఇదం అహంకారం, ఇదం సుఖం, ఇదం దుఃఖం, ఇదం ఆకాశం, ఇదం పంచభూతాలు, ఇదం ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడు. ఇదం అంటే ఏమిటైంది? ఇదం అంటే ఏమిటి? ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఎక్స్పీరియన్సబుల్. సార్వత్రిక నిరాకరణ. నా ఇదం అంటే కంప్లీట్ నిరాకరణ ఆఫ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు మాత్రమే కాదు, ధ్యానంలో ప్రత్యక్షమయ్యే దేవతారూపాలు, ఏవేవి దేవతలను ధ్యానం చేస్తున్నారో అవన్నీ కూడా ఇదంలోకి వస్తాయి.
ఓంకారంగా ప్రతీకగా ఉపాసన చేస్తే అది కూడా ఇదంలోకి వస్తుంది. ఓంకారం ప్రతీకగా కాకుండా పరబ్రహ్మంగా భావిస్తే అది వేరు. ప్రత్యేక ఓంకార ఉపాసన నిన్న చెప్పాము. చతుష్పాద బ్రహ్మ ఉపాసన, విశ్వరూప ఈశ్వరుని ఉపాసన, సూర్యోపాసన. మనస్సుకు ఏదైతే విషయం అవుతుందో అదంతా కూడా ఇదం అనే పరిధిని దాటవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఇన్ దట్ విధం. వాట్ ఈస్ దట్ ఇదం నౌ? మొదటి ఇదము నా ఇదం నేదం. ఇదం మీన్స్ దృశ్య ప్రపంచం మొత్తం. మనకు ఏ ఏ ఇంద్రియాల ద్వారా, మనసుల ద్వారా, అంతఃకరణాల ద్వారా తెలిసేటటువంటి సకల ఆధ్యాత్మిక శరీరంలో ఉన్న అతి దైవిక బయట ఉన్న అతి భౌతిక బయట ఉన్న పంచభూతాలు, వాటి నుంచి డిరైవ్ అయినటువంటివన్నీ కూడా ఇదం పరిధిలోనే ఉన్నాయి. అవి బ్రహ్మ కాదు, నా ఇదం. అయితే ఇదం ఏదీ లేదా? మరి ఏం లేదా అక్కడైతే? ఏది కాదనిస్తే మరి అక్కడ ఏం లేదా? శూన్యమా? ఎందుకు లేదు? ఉంది. అవి నీవు చూచే విధంగా ఇదంగా లేదు. నీవు చూచేటట్టు ఇది కమలమ్మ అనే విధంగా లేదు, ఇది ఎంవికే అనే విధంగా లేదు. నిర్విశేష చైతన్యమే అయి ఉన్నది. నువ్వు చూచేది ఇదం నా నా ఇదం అంటే సకల దృశ్య ప్రపంచము దృశ్యంగా నువ్వు చూస్తున్నదంతా కూడా ద్రష్ట అయినటువంటి చైతన్యం కంటే వేరుగా లేదు. ఆ చైతన్యమే ఆ దృశ్యంగా భాషిస్తోంది. నిర్విశేష చైతన్యమే అయి ఉన్నది. ఇదమని నువ్వు అంటున్నది ఇదంగా లేదు. ఇది నా ఆస్తి అంటున్నది అది నీ ఆస్తిగా లేదు. నేను అంటున్న శరీరాన్ని నీ శరీరంగా అది లేదు, చైతన్యంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఉపనిషత్తు నేదం అని ప్రకటించింది. ఏ నిరాకరణ ఈ నిరాకరణ ఏ ఒక్క వస్తువునో, ఒక వ్యక్తినో, ఒక రూపాన్నో, ఒక అనుభవాన్నో, ఒక మనసులోనున్నటువంటి ఒక జ్ఞాపకాన్నో లక్ష్యంగా చేసుకొని చెప్పలేదు. ఇదం అనే పదవాచ్యం అంతటినీ ఒక్క దెబ్బతో నిరాకరించు. ఇదమనే పదంలో ఏవేవి ఉపాధులతో కలిగి ఉన్నాయో ఆ ఉపాధులనన్నిటినీ కూడా ఒక్కసారి త్రోసిపుచ్చింది. అయితే ఈ నిరాకరణ ఇది లేదు, ప్రపంచం లేదు అనే అర్థంలో గ్రహించరాదు. ఉపనిషత్తు ప్రపంచం ఉనికిని తిరస్కరించడం లేదు. ప్రపంచం మనం చూస్తున్న విధానాన్ని మాత్రమే నిరాకరిస్తుంది. అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రాన్సాక్షనాలిటీ, యూటిలిటీ ప్రతి ఇదమునకు ఉన్నది ఇంతో కొంత. రైట్ ఫ్రమ్ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ టు ద ఈశ్వర. కానీ అది నీవు అనుకుంటున్నట్లుగా స్వతంత్రంగా పరిమితంగా ఇదంగా లేదు. నువ్వు చూస్తున్న ప్రతి ఇదము పరతంత్రమైనటువంటిదే. అది పరిమితమైనటువంటి వస్తువు కాదు. సర్వవ్యాపకమైన చైతన్యమే దాని యందు ఉండుట వలన అది పరిమితమైన విధంగా కనిపిస్తుంది. అది నిర్విశేష చైతన్యమే నామరూపాలుగా ప్రత్యక్షమవుతున్నది. కాబట్టి నేదం అనేది ఉనికి నిరాకరణ కాదు. ఎందుకు? ఉనికియే సత్యంగానం అనంతం బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం ఏమిటి? ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. ద టేబుల్ ఈజ్, యూ కెనాట్ నెగేట్ ద టేబుల్ బికాజ్ ఈజ్ ద వన్ పర్మనెంట్. ఓన్లీ టేబుల్ అనే నామాన్ని మాత్రమే నిరాకరిస్తుంది. అస్తిత్వ నిరాకరణ కాదు, పరిచ్ఛిన్న విషయత్వ నిరాకరణ. ఇదే బృహదారణ్యకోపనిషత్తులో నేతి నేతి అనేటటువంటిది 3 సార్లు వస్తుంది ఉపనిషత్తు. మొదటి నేతి సకల కార్య జగత్తును, రెండవ నేతి సకల అవాంతర కారణ జగత్తును పూర్తిగా నిరాకరిస్తుంది. ఎందుకు? మూల కారణం వేరే లేదుగా. చిత కారణం అంటే అవాంతర కారణం అని చెప్పారు. యదిదం ఇంకొకసారి చెప్పారు. నేదం యదిదం. యదిదం అంటే రెండోసారి మళ్ళీ నిరాకరిస్తున్నారు. అయితే ఉపనిషత్తు నేదమని చెప్పి ఆగలేదు. ఎందుకు?
సాధకుడు వెంటనే ఏం చేస్తాడు? ఒక అభ్యంతరం చెప్తాడు. సరే, ఈ ప్రపంచం కాదు, నేను ధ్యానిస్తున్నటువంటి నారాయణుడు, ఆయన శివుడు, దేవి, ఓంకారము, గణేశస్వామి, హిరణ్యగర్భుడు, అవి కూడా కాదా? అవి కూడా లేవా? ఈ సందేహాన్ని ముందుగానే తొలగించడానికి ఉపనిషత్తు ఏదిదం ఉపాసతే అంటే, నీవు ఏ ఇదమును ఇది అని వేరుగా నీకంటే భిన్నంగా ఉపాసిస్తున్నావో, నువ్వు ఏది దేవి అంటూ నీకంటే వేరుగా దుర్గాదేవి అని విజయవాడ కోవిల్లో చూస్తున్నావు, నీవు ఏది గణేశుడిని కాణిపాకం వినాయకుడిని వేరుగా చూస్తున్నావు, నీవు ఏది నారాయణుడు వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో వేరుగా చూస్తున్నావు, అది కాదు. ఇక్కడ ఇదం అనే పదానికి ఉపాస్య విషయము అనే ప్రత్యేక అర్థం వచ్చింది. మొదట ఇదం ఏమిటి? సర్వవస్తు ప్రపంచము ఉన్నది ఉన్నట్లుగా ఎలా చూస్తున్నామో ఆ చూసేటటువంటి దానిని ఇదంలో పెట్టారు. రెండవ ఇదంలో ఏమున్నాయి? ఏదైనా ఉపాస్య విషయం ఉంటే ఆ ఉపాస్యాలని నేదం యదిదం ఉపాసతే. అయితే ఈ ఇదము ఉపాస్యం ఏది లేదా? వెంకటేశ్వర స్వామి లేరా? కాణిపాక ఈశ్వరుడు లేరా? దుర్గాదేవి లేదా? ఎందుకు లేదు? ఉంది. కానీ నీవు చూచే విధంగా పరిమితంగా ఆ 7 కొండల మీదను, ఆ ఊర్లోనూ, ఆ విగ్రహ రూపంగా ఆ కోవెల లోపల మాత్రమే లేదు. అది నిర్విశేష చైతన్యమే అయి ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించడమే అనవసరమైనటువంటి జర్నీలు అవాయిడ్ చేసుకో. ఇక్కడ కూడా అదే జాగ్రత్త అవసరం. ఉపాస్యం లేదని ఉపనిషత్తు చెప్పడం లేదు. ఈశ్వరుని నిరాకరించడం ఉపనిషత్తు టీచింగ్ కాదు. నేదం ఎదిదం ఉపాసితే అంటే నువ్వు ఉపాసిస్తున్నటువంటి ఏది పనికిరాదు అని కాదు అని చెప్పడం లేదు. కానీ నీవు భావిస్తున్నట్లు నీకు భిన్నంగా పరిమితమైనటువంటి ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక రూపానికి, ఒక ఆకారానికి, ఒక ఎట్రిబ్యూట్స్కు పరిమితమైనటువంటి దేవతగా వస్తువుగా లేదు. ఉపాస్యుడు అదే నిర్విశేష చైతన్యము. ఉపాధివశాత్తు ఒక నిర్దిష్ట రూపంలో ఉండినటువంటి ఉపాసనకు అవతరించిన దేవత కూడా అదే నిర్విశేష చైతన్యము. అందువలన ఎదిదం ఉపాసతే అనే నిరాకరణ ఉపాస్య దేవత అస్తిత్వాన్ని నిరాకరించడం లేదు, ఉపాస్య ఉపాసక భేదాన్ని నిరాకరిస్తుంది. గట్టిగా తెలుసుకోవాలి. లేకపోతే జ్ఞానోపనిషత్తు చెప్పిందండి, ఈ కోవిడ్లో ఉన్న విగ్రహాలు ఏం పనికిరావు, అవన్నీనేమో నేదం ఏదేదో ఉపాసత అనేసారు, అంచేతందుకు వాటన్నిటినీ తృణీకరించాలి అనే నిమ్నభావాన్ని కలిగించుకోకూడదు. సో 2 ఇదముల మధ్య వ్యత్యాసం ఏమిటి? ఇప్పుడు మొదటి ఇదము సమస్త దృశ్య ప్రపంచము, అది భౌతికము అండ్ ఆధ్యాత్మము. అంటే శరీరాదులు ఆధ్యాత్మము, బయట ఉన్నటువంటి భౌతిక ప్రపంచం, ద ఫిజికల్ వరల్డ్ స్టార్టింగ్ విత్ ద 5 గ్రేట్ ఎలిమెంట్స్, వాట్ ఎవర్ ఈస్ డౌన్ టు ద స్మాలెస్ట్ మేనిఫెస్టెడ్ థింగ్ ఈజ్ అధిభౌతికం. అధ్యాత్మము, అధిభౌతికము మొదటి దాన్ని చేస్తుంది. రెండవ పాదంలో ఉపాసనలో ఆలంబనంగా స్వీకరించబడినటువంటి ప్రత్యేక విషయము అధిదైవం. అంటే మొదట నిరాకరణ ఆంటలాజికల్ నెగేషన్, సత్తా మీద నిరాకరణ. అంటే ఉన్న ప్రతి దాంట్లోని సత్తాయే కరెక్ట్, ఏదైతే మేనిఫెస్టెడ్గా ఉందో అది తప్పుడు అవగాహన. రెండవ నిరాకరణ స్పిరిచువల్ ప్రాక్టీస్. The spiritual practice must align with the universal Chaitanya, which you are, not with a conditioned, పరిచ్ఛిన్నమైనటువంటి ఒక ఊరికి, ఒక రూపానికి, ఒక దేశానికి, ఒక కాలానికి పరిమితమైన దేవత కాదు అని చూపిస్తున్నారు. ఎందుకు ఉపాస్యాన్ని కూడా నిరాకరించవలసి వచ్చింది? మొదటి ఉపాసనతో ఆపేయచ్చు, మొదటి నేదంతో ఆపేయచ్చు కదా. ఇక్కడే అద్వైతం ద్వైతాన్ని అధిగమిస్తుంది. ఎందుకు? ఉపాసనలో నేను, దేవుడు, ధ్యానము 3 ఉన్నాయి. ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడే వెంకటేశ్వరుడు, ధ్యానము అనే 3 అంశాలు విడివిడిగా తెలుస్తున్నాయి.
దీనినే త్రిపుటి అంటారు. త్రిపుటి ఉన్నంత వరకు జ్ఞానం రాలేదు. ఎందుకంటే ఉపాస్యుడు ఎప్పటికీ ఇదంగానే ఉండిపోతాడు. ఎందుకు? ఆ ఉపాస్యము ఇది తనకంటే భిన్నంగా చూస్తున్నాడుగా. కాబట్టి బ్రహ్మము ఎప్పటికీ ఇదం కాదు. నువ్వు ఇదంగా ఉండిపోతావు, బ్రహ్మ ఇదంలోకి రాడు. అప్పుడు ఏంటవుతుంది? ఎప్పుడు నువ్వు బ్రహ్మాన్ని చేరలేవు. ఎదిదం ఉపాసతే అని చెప్పింది. ఏ రూపమైనా, ఏ భావమైనా, ఏ ప్రతీక అయినా, ఏ దేవతా స్వరూపమైనా ఇది అని భావించి ఉపాసించబడుతున్నది ఏదైనా అనే విశాలార్థం ఇందులో నిక్షిప్తమైనది. ఉపాసన అనేది సహజంగా ఒక పరిచ్ఛేదాన్ని కల్పిస్తుంది. ఉపాస్య వస్తువు ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది, ఉపాస్యుడు కూడా అక్కడ వేరుగా ఉంటాడు. ఈ ద్వైత భావమే ఉపాసనకు ఆలంబనం. ఉపాసన అంటే అది. కానీ బ్రహ్మము అపరిచ్ఛిన్నము. అపరిచ్ఛిన్నమైన బ్రహ్మమును వెంకటేశ్వర స్వామి అనే విగ్రహానికి ఎలా పరిమితం చేస్తాను? ఈశ్వర స్వామి అనేటటువంటి రూపానికి, కైలాసానికి ఎలా పరిమితం చేస్తాను? అందువల్ల పరిమితమైన ఉపాస్య విషయం బ్రహ్మస్వరూపాన్ని సంపూర్ణంగా ప్రతినిత్యం వహించలేదు. ఏదైనా పరిమితత్వంగా చూస్తే అది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాన నిర్విశేష సర్వవ్యాపక బ్రహ్మాన్ని పట్టుకోలేదు, సూచించలేదు. కాబట్టి నేదం ఏదిదం ఉపాసతే. ఒక ముఖ్యమైన మాట ఉన్నది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఎదిదం ఉపాసతేలో యత్ అనే ఒక శబ్దం ఉన్నది. యత్ అనేది ఏమిటి? సర్వసంబంధ సర్వనామం. అంటే ఎత్ అంటే అది దేన్నైనా సూచిస్తుంది. అదొక సర్వనామం. ఇట్ ఈస్ ఏ సర్వనామం. ప్రొనౌన్. వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్? యూనివర్సల్ ప్రొనౌన్. సర్వసంబంధ సర్వనామం. చాలా అర్థవంతమైనది. ఉపనిషత్తు యదిదముపాసతే అని చెప్పలేదు, యదిదముపాసతే అని చెప్పింది. అంటే ఏదైతే ఇదిగా నిలిచిపోయింది, యత్ ఇదం ఉపాసతే, ఏదైతే ఇదిగా ఉపాసించబడుతుందో, ఏదైతే నిజానికి ఇది కాదు, ఏదైతే అది సాక్షి చైతన్యము, దానిని అని చెప్పడానికి ఉపాసనకు ఒక పరిమితిని విధిస్తుంది, పరిచ్ఛేదాన్ని చూపిస్తుంది. యత్ అనే పదము పరిచ్ఛేదమైనది కాదు అని చెప్పడానికి చెప్తున్నది. బ్రహ్మ ఆత్మ అపరిచ్ఛిన్నము. ఉపాసనకు గోచరమైన ఏ రూపమైనా, ఏ భావమైనా, ఏ దేవత అయినా, ఏ ప్రతీక అయినా అంతా యత్పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఒక్క ఉపాస్య వస్తువు కూడా మిగలకుండా సర్వము ఎదిదం ఉపాసతేలో నిరాకరించబడింది. మరి ఇప్పుడు ఏం మిగిలింది? అధిభూతం లేదన్నాం, అతి దైవం లేదన్నాం, ఆధ్యాత్మం లేదన్నాం. అంటే అవన్నీ ఇదంగా కనిపించినవేవి బ్రహ్మ కాదన్నాం. అవి ఉన్నవి ఉన్నట్టుగా లేవు, నిజంగా చైతన్యంగానే ఉన్నాయన్నాం. ఉపనిషత్తు యొక్క మహారహస్యం ఏమిటి? మొదట నేదం అంది, తరువాత యత్ ఇదం అన్నది, ఉపాసతే అన్నది. అంటే ఇదం మొత్తం పోయింది. అప్పుడు ఏం మిగిలింది? ఏం మిగిలింది? త్వం, నీవే మిగిలేవు. అందుకే మధ్యలో తదేవ బ్రహ్మత్వం విద్ధి అని చెప్పింది. ఇది నిజానికి ఇదం నుంచి త్వముకు మార్చడం. ఇదం అంటే పరోక్షంగా ఉన్నది, త్వం అంటే తానుగా అపరోక్షంగా ఉన్నది. మరో విధంగా చూద్దాం. ఉపనిషత్తు ఇలా చెప్పినట్లే ఉంది. నేదం ఇది కాదు, ఎదిదం ఉపాసతే. నీవు ఇది అని భావించేది, ఉపాసిస్తున్నది కాదు. తత్ ఏవ బ్రహ్మ. నువ్వు ఉపాసిస్తున్నది ఏమైంది ఇప్పుడు? తదేవ బ్రహ్మ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ. అధిభూతం అవని, ఆధ్యాత్మం అవని, అధిదైవం అవని, ఏదైనా కూడా తత్యేవా. నువ్వు ఏదైతే ఇదం ఇదం అంటున్నావో అదే బ్రహ్మ. అంటే ఇదమనే భావాన్ని తొలగించగా, ఫిజికల్గా తొలగించలేము, తొలగించక్కర్లా. భావనలో ఆ ఇదమనే మా అర్థాన్ని
తొలగిస్తూ ఉపాధి భేదాన్ని తొలగించగా ఏదైతే మిగిలిందో తత్ బ్రహ్మ, తత్ ఏవ బ్రహ్మ, అదే బ్రహ్మ. త్వం, నీవు, విద్ధి, ఆ బ్రహ్మమే నీవుని తెలుసుకో. తదేవత్వం, తత్వమసి, ఆ ఏదైతే అన్ని ఉపాస్యాలను అన్ని యదములను నిరాకరించగా వాటిలోనున్నటువంటి ఇది అనే భావాన్ని, ఆబ్జెక్ట్ అనే భావాన్ని నిరాకరించగా అది స్వరూపంగా ఏదైందో ఆ చైతన్యము అదే నీవు. తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఆ బ్రహ్మమే నీవు. నిజానికి దృశ్య నిరాసనము, దృక్స్థాపన, దృగ్బ్రహ్మైక్యము, మూడు అవస్థలు. దృశ్య నిరాసనము నేదం, దృక్స్థాపన అంటే ఫలానా దర్శించేటటువంటి సాక్షియే నిజమని తెలిసింది. ఆ దృక్ ఎవరు? అదే బ్రహ్మ. అదేమిటి? తదేవ బ్రహ్మత్వం అంటే జీవ బ్రహ్మ ఏకత్వం. దృశ్య నిరాచనం, దృక్స్థాపన, బ్రహ్మ అనుభవము, ఏకత్వం, బ్రహ్మ ఏకత్వం. ఇంకా ఒక సూక్ష్మ రహస్యం దాగి ఉన్నది ఈ మంత్రంలో. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి పదక్రమం ఉన్నది. ఉపనిషత్తు ఇలా చెప్పలేదు, నేదం డాష్ 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 తదేవ బ్రహ్మ అని. మధ్యలో త్వం విద్ధి అని చెప్పించింది. నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి, నేదం యదిదముపాసతే అంటూ తదేవ బ్రహ్మత్వం విద్ధి అనేది ఎందుకు? ఎందుకంటే ఇది కాదు ఇది కాదు అని చెప్పిన వెంటనే మనస్సు ఇంకొక ఇది ఏదైనా అయి ఉంటుంది అని హృషికేశ్కో, కైలాసానికో, మానవ సరోవరుకో, కన్యాకుమారికో ప్రయాణం చేస్తాడు. ఇంకొక ఇది ఎక్కడైనా ఉందేమో అని. ఇది కాదయ్యా అంటే, ఓహో ఈ టేబుల్ మీద ఉన్నది బ్రహ్మం కాదు, మేబీ ఆ ఫలానా ఊర్లో కోవిల్లో ఉన్నది బ్రహ్మం అయి ఉంటుంది అంటూ అక్కడికి పరిగెడతాడు. ఉపనిషత్తు దాని అన్వేషణను ఆపేస్తోంది. ఎందుకు? వెతకకు, ఇది కాదు ఇది కాదు ఇదేదీ కాదు, త్వం ఏవ బ్రహ్మ, నీవే. నేదం మనస్సును విషయాల నుండి తొలగిస్తుంది. త్వం విద్ధి ఏం చేస్తుంది? నీవే అని ప్రత్యేగాత్మ వైపు తిప్పుతుంది. ఎదిదం ఉపాసతే, మళ్ళీ విషయానికి వెళ్ళే అన్ని మార్గాలను మూసిస్తుంది. మొదట నేదంలో ఏం చెప్పారు? ఇది కాదు ఇది కాదు అంటే పరిగెడుతున్నాడు, ఇంకేదో అయి ఉంటుంది, ఇది కాదయ్యా నాకు కావాల్సింది, ఇది కాదయ్యా నాకు కావాల్సింది, నాకు కావాల్సింది వేరే ఉందయ్యా అన్నట్టుగా ఎక్కడికో పరిగెడుతున్నాడు. అరే నువ్వేరా, త్వం విద్ధి, నువ్వే అని చెప్పి మళ్ళీ అయ్యో మా దేవుడు గారు, మా దేవుడి పెట్లో ఉన్నారు, ఆయన ఆ చైతన్యమే, అది వేరే ఇదిగా వేరే లేదు అంటూ ఎదిదముపాసతే అంటే మళ్ళీ విషయం వైపు, వస్తువు వైపు, ఆబ్జెక్ట్ వైపు వెళ్ళేటటువంటి అన్ని డోర్స్ను క్లోజ్ చేస్తుంది. ఇది శంకరాచార్యుల అద్వైత బోధనకు అత్యంత విలక్షణమైన ఉదాహరణ ఇదే. ఈ విశ్లేషణ యొక్క సారాంశాన్ని ఒక్క సూత్రంగా చెప్పాలంటే, అద్వైత వేదాంత సారాంశాన్ని 4 దశలలో బోధిస్తుంది. సమస్త దృశ్య నిరాకరణ, నేదం సమస్త ఉపాస్య నిరాకరణ, యదిదం ఉపాసతే, ప్రత్యేగాత్మ స్థాపన, త్వం విద్ధి, ప్రత్యేగాత్మ పరబ్రహ్మైకత్వ స్థాపన, తదేవ బ్రహ్మ త్వం విద్ధి. అర్థమైందా? ఎవ్రీ పార్ట్ హ్యాస్ గాట్ ఎ వాల్యూ ఇన్ దట్. సమస్త దృశ్య నిరాకరణ నైదం, సమస్త ఉపాస్య నిరాకరణ యదిదముపాసతే, ప్రత్యేగాత్మ స్థాపన, త్వం విద్ధి, ప్రత్యేగాత్మ జీవ బ్రహ్మైక ఏకత్వాన్ని చెప్పేది, తదేవ బ్రహ్మత్వం విద్ధి. అందువల్ల ఈ వాక్యాన్ని ఒక అద్వైత సిద్ధాంతంలో ఆ భాషలో చెప్పాలంటే, ఇదం పదవాచ్యమంతా నిషిద్ధం, త్వం పదలక్ష్యమే శేషం, ఆ శేషమే బ్రహ్మ, అందువలన తత్వమసి. ఇదం పదంలోనున్నటువంటి ఉపాస్యుడు, ఉపాస్యకము, ఉపాస్యము, ప్రపంచము, వస్తువు, శరీరము, ఆధ్యాత్మము, అధిభౌతికము అన్నీ నిషిద్ధమయ్యాయి. త్వంపద లక్ష్యార్థమైనటువంటి ప్రత్యేగాత్మ శేషించింది. త్వంపద వాచ్యార్థం కూడా పోయింది.
సంపద లక్ష్యార్థమైనటువంటి ప్రత్యేగాత్మ శేషించింది. ఆ శేషించిన ప్రత్యేగాత్మయే బ్రహ్మ విద్ధి. బ్రహ్మాన్ని తెలుసుకో. తత్ బ్రహ్మ. తద్బ్రహ్మను నిషేధించనక్కర్లేదు. ఎందుకంటే అది చైతన్యం కదా, అది అలా నిషేధించబడదు. ఏదైతే సత్యమో అది నిషేధించబడదు. ఏదైతే సకల సత్య స్వరూపము, సత్యం జ్ఞానం అనంతము, ఏదైతే త్రికాల అబాధ్యమో అది తద్బ్రహ్మ. ఆ తద్బ్రహ్మయే త్వం బ్రహ్మ. అత్వం ఆత్మ త్వం బ్రహ్మ. ఆ తదాత్మయే త్వం బ్రహ్మ. రెండు ఒకటే. తత్ తత్వమసి అనేదానండి ఈ సూత్రం. కేనోపనిషత్తు మొదటి ఖండానికే ఒక సమరీ కాదు. అద్వైత వేదాంతపు బోధనా క్రమాన్ని అంతా సంక్షిప్తంగా 2 వాక్యాలలో చెప్పాలంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఇందులో నిరాకరణ అంతిమ లక్ష్యం కాదు. వాట్ ఈస్ ద పర్పస్, ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? ఇది కాదు, ఇది కాదు, నేను ఎదురుగుండా ఉన్న ఉపాసన ఇది కాదు, అది బ్రహ్మ కాదు అని చెప్పడం కాదు. నిరాకరణ ద్వారా నీ స్వరూపాన్ని చూపించడం, స్వరూప ప్రకాశమే లక్ష్యం. ఇది కాదు అని చెప్పడం కోసం ఉపనిషత్తు రాలేదు. నీవు ఏదో తెలియజేయడానికి వచ్చింది. తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఇదే ఈ ఉపదేశపు పరమార్థం. ఓం తత్ సత్. యన్మనసానుమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. యప్రాణేన ప్రాణతి ఏన ప్రాణమిదం తతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. న తత్ర త్వచ్చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్. యద్వాచానభ్యుదితం येन वागभ्युच्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. यन्मनसा न मनुते येनाहृमनोमतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. यच्चक्षुषा न पश्यति येन चक्षुंषि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदं श्रुतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. यत्प्राणेन प्राणति येन प्राणः प्रणीयते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. ब्रह्मतत्त्वमेव विद्धि तद्ब्रह्मत्वमेव विद्धि. तत्त्वमसि. अहमस्मि 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 अहम् अहमस्मि. सोऽहं ब्रह्मैवाहं ब्रह्मैवाहं ब्रह्मास्मि. अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि. त्वं ब्रह्म एव त्वं ब्रह्म एव विद्धि विद्धि. अहं ब्रह्मास्मि अहमस्मि अहमस्मि. अयम् आत्मा ब्रह्म. अयम् आत्मा ब्रह्म. अहमस्मि 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 अहमस्मि. सोऽहं सोऽहं शिवोऽहं शिवोऽहं शिवोऽहम्. अहमस्मि अहमस्मि अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि
అహం బ్రహ్మాస్మి. చైతన్యోహం, సదోహం, చిదోహం, ఆనందోహం, పూర్ణోహం, నిర్వికల్పోహం, నిరాకారోహం, నిష్కలోహం, అహమస్మి. స్వస్తి.